నమస్తే అమ్మా. నమస్తే నాన్న. మీ పేరేంటి? నా పేరు వెంకటలక్ష్మి మేడం. ఓకే. ఇల్లు మీ సొంత ఇల్లేనా? రెంట్ కొంటున్నాం. రెంట్కా? అంటే మా తోటకోళ్ళ వాళ్ళది, మేము అద్దెకి తీసుకున్నాం. అది ఇంకా లోనికి ఉంది. ఆ ఇల్లు బాగా లేకపోతే ఇందులో తీసుకున్నాం. ఓకే. మీ ఆయన ఏం చేస్తారు? లారీకి వెళ్తారు క్లీనర్గా. క్లీనరా? నేను అంగన్వాడీ ఆయాగా చేస్తున్నాను. అవునా? ఒక అబ్బాయి ఎవరు? మా పెద్ద అబ్బాయి అండి. పెద్ద అబ్బాయి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు బాబులే. పెద్ద బాబు ఈ అబ్బాయి, చిన్న బాబు చదువుతున్నాడు. ఏం చదువుతున్నావు నాన్న నువ్వు? ఐటీఐ చదువుతున్నారు ఇప్పుడు? అయిపోయింది. చిన్న అబ్బాయి? చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే. ఏంటి సమస్య అని పిలిచారు మమ్మల్ని? మేడం ఏం లేదండి, బాబుకి ఒక 3 years నుంచి బాగాలేదు ఒంట్లోని. ఏం బాగాలేదు? బాబు పడిపోయాడు అంతకుముందు. పడిపోతే ఇక్కడ చిన్నది ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ లాగా వస్తే మేము విజయనగరంలో ఎముకల హాస్పిటల్ అన్నీ తిప్పితే కాలు ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనేసి అని చెప్పేసి ఇంచుమించి ఒక 4-5 హాస్పిటల్లోని ఆపరేషన్ చేశారు. చేస్తున్నా కూడా నెలలకి కాలు వాపు వచ్చేస్తుంది. ఒక్కొక్క ఆపరేషన్కి దగ్గర 50-60 వేల నుంచి తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాము. మళ్ళీ కాలు ఇన్ఫెక్షన్ వచ్చేసి వాపు వచ్చేసింది. వేరే వాళ్ళు అన్నారు ఎందుకైనా మంచిది ఆయుర్వేదిక్ వాడండి, కర్ణాటక దగ్గర షిమోగా ఉంది అక్కడ అనేసి అన్నారు మేడం. ఆయుర్వేదిక్ వాడిన దగ్గర నుంచి కొంచెం ఏంటంటే భోజనం చేయడం, తన పనులు తను చేసుకోగలగడం, అలాగని 1 గంట 2 గంటలు ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా బయటకి ఎక్కడికైనా పంపించిన ఆ అబ్బాయికి ఎలా ఉంది ఏంటి ప్రత్యేకంగా వెనక నుంచి పంపించలేము కదా మేడం. అందువల్ల ఏంటంటే ఇంటి దగ్గర అంటే నేను ఉంటాను, వాడు ఉంటాడు, తనకి చేదోడు వాదోడుగా నేను ఉంటాను కదా. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టు? నేను అంగన్వాడీ ఆయాగా చేస్తున్నాను మేడం. నాకు 7,000 ఇస్తున్నారు నెల వచ్చేసరికి. మా ఆయన గారు లారీ క్లీనర్గా వెళ్తారనమాట. ఇప్పుడు పెట్టుకుందామని అనుకుంటున్నారు అంటే బాబుకి నేను అంటే పెద్దగా అంటే పెట్టుబడి పెట్టే పొజిషన్లో లేదు కాబట్టి పాన్ షాప్ ఏదైనా పెట్టుకుందాము ఆ విధంగా. ఎంత అవుతుందమ్మా పాన్ షాప్కి అనుకున్నారు? పాన్ షాప్కి అయితే ఇప్పుడు వేరే వాళ్ళు అడిగితే మొత్తం పెట్టుబడి అంతా కలిపి దగ్గర మీరు పెట్టుకునే దీన్ని బట్టి ఉంటుంది. దగ్గర మీరు ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. 50,000 నుంచి 60,000 నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. మనం పెట్టుకునే దీన్ని బట్టి ఉంటుంది అనేసి అని అన్నారు మేడం. వెంకటలక్ష్మి గారు, సరే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి యాక్చువల్గా ఇంతకని నాకు చెప్పలేదు. జస్ట్ ఒక అబ్బాయి పేషెంట్ అండి చూడడానికి రండి అని అన్నారనమాట. సో నేను అలాగే వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇది సీన్ అని నాకు తెలీదు. సో చెప్పారు కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. నాకు వెనకతల టీం ఉంటారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాలి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది కాబట్టి నేను మైండ్లో పెట్టుకుంటాను. ఆఫీస్కి వెళ్ళాక నేను ఆలోచిస్తాను, మా టీం అంతా ఆలోచిస్తాము. ప్రజెంట్ అయితే మీకు తినడానికి రేషన్ అది ఇస్తాను, అది తీసుకోండి. మీకు మీ ఆయన లేరా ఇప్పుడు? లేరు మేడం, డ్యూటీకి వెళ్ళారు. వాన్ ప్రసాద్, ఇగో రేషను నీకే, ఓన్లీ ఒక్కడే తిను, ఎవ్వరికి ఇవ్వద్దు. ఇగో ఇందులో నిత్యావసర సరుకులు ఉంటాయి అన్నీ, ఓకేనా? బిస్కెట్ ప్యాకెట్ తీసుకో, కావాలంటే ఒకటి మీ అమ్మకి ఇచ్చేలే అదైపోయింది, ఓకేనా అమ్మా? ఇందులో షుగరు అన్నీ ఉంటాయమ్మా. ఉప్మా రవ్వ, ఓకే అన్నీ ఉన్నాయి లేవు చూసుకుంటున్నాను. ఓకే అన్నీ ఉన్నాయమ్మా, రేషన్ అంతా ఉంది, ఓకే మీరు వాడుకోండి. మీ లైఫ్ పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పచ్చ చీర వచ్చిందనమాట. మీరు పచ్చ చీరలోనే ఉన్నారు ఆల్రెడీ. ఇక పైన మీరు అలా నవ్వుతూ ఉండాలి, ఓకేనా? ఇకమ్మా అండ్ అలాగే ఒట్టి చేతులతో వెళ్ళకుండా నేను ఎంతో కొంత నా తరపున అడ్వాన్సు చెయ్యి మంచిది అంటారు, చూద్దాం. ఒక 5,000 అయితే ఇస్తున్నానమ్మా, ఇది అడ్వాన్సు, ఓకే? ఈ డబ్బులతో వీటి కోసమైనా ఉంచండి. ఈ డబ్బులు ఎవరికైతే అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నారో ఈ డబ్బులు ఇవ్వండి, మంచి జరుగుతుంది. ఇది జస్ట్ షాప్ కోసం నేను ఇస్తున్న అడ్వాన్సు. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఎంతో కొంత నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను, కేవలం బాబు కోసమే, సరేనా? ఓకేనన్నా, నువ్వు షాప్ పెట్టుకో, నేను వచ్చి కూల్ డ్రింక్లు అవి ఫ్రీగా తాగుతాను అని అనుకోకు, డబ్బులు ఇచ్చి తాగుతాను, ఓపెనింగ్కి పిలవండి వస్తాను. సరేమ్మా నేను వెళ్ళొస్తాను, థ్యాంక్ యూ.